హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేనైతే ఉదయం పూట ఏమేమి పనులు చేస్తానో, అలాగే ఎంత హడావిడిగా ఉంటానో ఈ వీడియోలో అయితే చూద్దాం రండి. ముందుగా అయితే ముందు రోజునైతే ఇలా ఆకుకూర అయితే తెచ్చి అది క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆకుకూర అయితే ఇలా వస్తుంది, కానీ నా చిన్నప్పుడైతే అమ్మ పొలాల్లోనే తెచ్చేది. అదైతే చాలా ఫ్రెష్గా ఉండేది. ఇప్పుడైతే అది ఒలిచి పక్కనుంచి తర్వాత అయితే స్టవ్ అయితే ఇలా కడిగి తుడిచి నీట్గా పెట్టాను. తర్వాత ఉదయం లేసి ఇలా ఇల్లు వాకిలైతే క్లీన్గా ఊడ్చుకొని, అలాగే తడి బట్ట పెట్టి గుమ్మానికైతే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే ముగ్గు అయితే వేసుకున్నాను. చూడండి, ముందుగా చూపించినట్టయితే వాకిలికి నీట్గా పసుపు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు అయితే వేసుకున్నాను. నేనైతే అది స్టార్టింగ్లోనే చూపించాను. తర్వాత అయితే గిన్నెలు కొన్ని ఉంటే కడుగుతూ ఉన్నాను. నేనైతే రాత్రే క్లీన్గా పాత్రలన్నీ కడిగి పెట్టుకునేస్తాను. ఉదయం అయితే చాలా హడావిడిగా ఉంటుంది కదా, అందుకనేసి రాత్రే నేను క్లీన్గా అన్నీ కడిగి పెట్టుకునేస్తాను. ఇప్పుడు కొన్ని పాత్రలు ఉంటే కడుగుతూ ఉన్నాను. ఇలా అయితే నేను క్లీన్గా పాత్రలన్నీ కడిగి ఎక్కడ జోడ్చుకున్నాను. తర్వాత అయితే చట్నీ చేద్దామని శనగలు అయితే కాస్త వేపుతూ ఉన్నాను. ఇలా ఉదయం పూట పిల్లల కోసం టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే నేను చట్నీ చేసి తర్వాత నీరు దోశ అయితే చేసి మా పిల్లలకి టిఫిన్ బాక్స్ కింద ఇచ్చి పంపించాను. మీ ఇళ్ళల్లోనూ ఇలాగే చాలా హడావిడిగా అయితే ఉంటుందండి. చట్నీ కోసం అయితే నేను కాస్త ఒక 5-6 పచ్చిమిర్చి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసి ఇలా లైట్గా వేపుతూ ఉన్నాను. తర్వాత అయితే నేను చట్నీ అయితే రుబ్బేసుకున్నాను. ఇప్పుడైతే చట్నీ కోసం నేనైతే పోపు పెడుతూ ఉన్నాను. ఇలా చట్నీ కోసం నేనైతే పోపు పెట్టుకుంటూ ఉన్నాను. తర్వాత అయితే చట్నీకి పోపు పెట్టేసి తర్వాత నీరు దోశ కోసం అయితే ముందుగా నేను వీడియో అయితే చేసి పెట్టాను. నీరు దోశ అయితే ముందు నేను వీడియో అయితే చేసి పెట్టాను. కావాలంటే నా వీడియోలోకి పోయి చూడండి. నీరు దోశ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా అయితే పోపు పెట్టుకుంటే చట్నీ అయితే కొంచెం కారం ఉన్నా కానీ తగ్గుతుంది. పిల్లలు తినేకైతే కొంచెం ఇబ్బంది పడతారు కదా, అందుకు ఇలా పోపు పెడితే చాలా టేస్ట్గా కొని ఉంటుంది చట్నీ. నేను ప్రతిసారి చట్నీ చేసినప్పుడు ఇలా అయితే
పోపు గ్యారంటీ పెడుతూ ఉంటాను. తర్వాత అయితే స్టవ్ వెలిగించి దోశ తవా పెట్టి ఇప్పుడైతే నీరు దోశ కోసం ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండినైతే ఈ తవా అయితే బాగా ఉడికైన తర్వాత ఇలా కాస్త నూనె వేసి ఇలా నీరు దోశ కోసం మనమైతే పిండి ముందుగానే రుబ్బి పల్చగా చేసి పక్కన ఉంచుకున్నాము. తర్వాత ఇలా ఆయిల్ వేసి ఇలా అయితే ఫ్యాన్ ఫుల్లు ఆయిల్ అయితే అప్లై చేసుకొని తర్వాత ఇలా దోశ అయితే పోసుకోవాలి. ఈ దోశకైతే మామూలుగా మనం దోశకి రాత్రి రుబ్బి పెట్టుకున్నట్టు అలా అవసరం ఏమి ఉండదు. అప్పటికప్పుడే రుబ్బుకొని ఇలా చేసుకోవడమే. ఇలా దోశలు చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ దోశలు చేసే మధ్యలోనే మా పాపకి పాలైతే కలిపించి మా అమ్మ అయితే అర్జెంట్ చేస్తూ ఉంది. జల్దీ చేయి మమ్మీ టైం అవుతూ ఉంది అనేసి. అందుకే ఇలా హడావిడిగా దోశలు అయితే పోస్తూ ఉన్నాను. ఇలా వాళ్ళకి ఎంత కావాలో టిఫిన్ బాక్స్కి అంత మాత్రమే చేశాను. నా చిన్నప్పుడైతే ఇలా నీరు దోశ ఎంత ఏమీ లేవండి. ఇప్పుడే ఇక్కడ నేను బెంగళూరుకి వచ్చినాక ఇలా నేర్చుకున్నాను. చిన్న వయసులో అయితే మా అమ్మ పండక్కి దోశలు వేసేది. అది పొయ్యి మీద వేసే దోశలు అయితే చాలా టేస్ట్గా ఉండేవి. మా అమ్మ అయితే పొయ్యి మీద దోశలు వేసి ఉడుకుడుగ్గా చేసి ఇచ్చేది. చాలా టేస్ట్గా అయితే ఉండేవి. ఇలా బాక్సులు అయితే పెడుతూ ఉన్నాను. అప్పటికే మా అమ్మాయి అర్జెంట్ చేస్తూ ఉంది. మమ్మీ జల్దీ రా జల్దీ రా అని. అందుకే ఇలానే చూపిస్తూ ఉన్నాను. ఇలా ముందుగా అయితే చట్నీ ఒక బాక్స్కి, తర్వాత దోశ అయితే ఇంకో బాక్స్కి వేసి మూత పెట్టి ఇచ్చాను. తర్వాత అయితే ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆకుకూరనైతే ఇలా బ్యాళ్ళ వేసి కొంచెం మన స్టైల్లో వేపుడు అంటారు, ఇక్కడైతే పల్లిం అంటారు, అదే చేస్తూ ఉన్నాను. ఇలా చేసుకుంటే చపాతీకైనా అన్నంకైనా చాలా బాగా ఉంటుంది. ఇలా పోపు పెట్టి జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపట అన్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిగడ్డలు అయితే వేసి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న ఒక చిన్న గిన్నెలో నానబెట్టుకున్న కొంచెం కందిబ్యాళ్ళు అయితే ఇలా వేసి కాస్త నీళ్ళు పోసి అవి కాస్త ఉడికిన తర్వాత అయితే మనం ముందుగా ఉప్పు వేసి ఒక 3 టైమ్స్ కడిగి ఉంచుకున్న ఈ ఆకునైతే చిన్నగా కట్ చేసి కొంచెం సేపు నీరు పోయే వరకే చిల్లులు గిన్నెలు అయితే వేసి ఉంచాను. తర్వాత తీసుకొని ఇలా అయితే వేసి ఇలా మూత ఉంచి
స్టవ్ అయితే మంట అయితే తగ్గించి పెట్టుకొని ఇలా అయితే ఉడికించుకున్నాను. తగినంత ఉప్పు వేసి కొంచెంసేపు ఉడికించుకుంటే ఇలా అయితే పల్యం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇందులోకి చపాతీ తర్వాత అన్నం 2 చేశాను. ఇలా ముందుగా మనం చట్నీ పొడి అయితే చేసి పెట్టుకున్నాం కదా, అది అర్జెంటుకి ఇలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్